జస్టిస్ బాలకృష్ణన్ గారి తర్వాత రెండవ దళిత చీఫ్ జస్టిస్‌గా ఉన్నటువంటి ప్రస్తుత చీఫ్ జస్టిస్ బిఆర్ గవై గారు ఇటీవల ఒక అమరావతిలో ఒక సమావేశంలో మాట్లాడుతూ 75 సంవత్సరాల సజీవ రాజ్యాంగం అనే విషయం మీద మాట్లాడుతూ ఎస్సీల్లో కూడా క్రీమీ లేయర్ ఉండాలని, ఒక ఐఏఎస్ అధికారి బిడ్డ, వ్యవసాయ కార్మికుడి బిడ్డ సమానం కాదని, వీళ్ళిద్దరిని ఎలా సమానంగా పరిగణిస్తామని చెప్పి మాట్లాడుతూ ఇందిరా సహాని కేసులో చెప్పినటువంటి క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎస్సీల్లో కూడా దాన్ని వర్తింపజేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పారు. ఇకపోతే ఈ జస్టిస్ గవాయ్ గారు ఇది మొదటిసారి కాదు ఈ వ్యాఖ్య చేస్తుంది. ఇంతకు ముందు కూడా 2024లో క్రీమీ లేయర్ ఒక దేవిందర్ సింగ్ జడ్జిమెంట్ లో భాగంగా 6:1 దీంట్లో ఒక జడ్జిమెంట్ ఇస్తూ క్రీమీ లేయర్ అనేది ఖచ్చితంగా వర్తింపు చేయాలనేటువంటి విషయాన్ని తను చెప్పినటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాలి. అలాగే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 368 ప్రకారం మార్పులు చేయొచ్చు అని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇకపోతే ఇప్పుడు మనం ఈ విషయం మీద చర్చించడానికి మనతో ఉన్న వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తాను. మొదటగా డాక్టర్ సతీష్ చెన్నూరు గారు. ఈయన సారు సోషాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. కోల్కతాలో ఉన్న సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్ లో ప్రస్తుతం జాబ్ చేస్తున్నారు. తను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే తన పిహెచ్డిని గోదావరి డెల్టాలో జరిగిన అభివృద్ధి వలన వివిధ కులాల మీద ఎలా దాని ప్రభావం పడింది అనే విషయం మీద ఆయన రీసెర్చ్ చేశారు. ఇకపోతే నెక్స్ట్ చంద్రయ్య గారు, గోపగాని చంద్రయ్య గారు ప్రస్తుతం సారు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. తను కూడా మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే చదివారు, పరిశోధన చేశారు. తన టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ పిహెచ్డి తెలుగు రాష్ట్రాల్లో దళిత ఉద్యమం పైన పరిశోధన చేశారు. ఇక మాదిక్ గారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు. ఎస్సీ వర్గీకరణ మొదటి నుంచి తను ఆ ఉద్యమంలో ఉన్నారు. ఈ వర్గీకరణ అనేది కొంతమంది స్వార్థం వల్ల 30 సంవత్సరాలు ఆలస్యమైందని చెప్పి ఆయన అభిప్రాయపడుతుంటారు. ఇకపోతే అన్ని కులాలకు రిజర్వేషన్ల వల్ల ప్రాతినిధ్యం దొరకలేదని, క్రీమీ లేయర్ తొలగింపులో అందులో భాగమే అని కూడా ఆయన వివిధ సందర్భాల్లో మాట్లాడినటువంటి విషయం ఉంది. ఇకపోతే ప్రొఫెసర్ వెంకటేష్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ లో ప్రస్తుతం ప్రొఫెసర్ గా ఉన్నారు. ఆయన తన పీజీని జేఎన్యూలో చేశారు. అలాగే ఎంఫిల్ అండ్ పిహెచ్డి మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే చేశారు. ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, దేశంలో సవాళ్ల పైన పుస్తకాలు రాశారు ఆయన. ప్రధానంగా స్థానిక సంస్థల అధికారాలు, రిజర్వేషన్ల విధానాలపైన ఆయన వివిధ సందర్భాల్లో మీడియాలో వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం విషయానికి వస్తే జస్టిస్ గవాయ్ గారు చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో అది రిజర్వేషన్ ఫలాలని అన్ని వెనుకబడిన వర్గాలకి అందజేసేటటువంటి చేరాలని ఈ వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? లేకపోతే ఇప్పటికే ఆర్థికంగా మెరుగ్గా ఉన్న వాళ్ళే ఈ ఫలితాలు మొత్తం అనిపిస్తారని ఆయన అంటున్నారు. దీనిపైన ఇప్పుడు ఒక్కొక్కరుగా స్పందిద్దాం. ఫస్ట్ ఆర్డర్లో ఇలా వెళ్తున్నాం. డాక్టర్ సతీష్ గారు మీరు చెప్పండి సార్. బ్రీఫ్ గా చెప్పండి ఈ విషయం మీద. బ్రీఫ్ గా మా అభిప్రాయం చెప్పండి. తర్వాత అందరికి అయిన తర్వాత ఇంకో రౌండ్. షూర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫెడరల్ కి రామ్మోహన్ గారికి నన్ను ఈ డిబేట్ లోకి ఆహ్వానించినందుకు. క్లుప్తంగా చెప్పాలంటే ఆర్థిక సమానత్వం అనే అంశం, సామాజిక సమానత్వం అనే అంశం రెండు వేరే వేరే విషయాలు. సో 1990 నుంచి 2025 వరకు ఎక్కడో దగ్గర డిస్కషన్ అంటే రిజర్వేషన్ అనే అంశాన్ని బ్రేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో క్రీమీ లేయర్ అనేది దాంట్లో ఎంత క్రీమ్ ఉందనేది ఎవరికి తెలియదు. మనకు ఎంపెరికల్ గా కానీ నార్మాటివ్ గా కానీ డేటా లేకుండా, దాని గురించి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడడం అనేది అంత అంటే ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ కి దారితీస్తుందనే అభిప్రాయం నాకుంది. సోషల్ రికగ్నిషన్ లేకపోతే రిసోర్సెస్ రీడిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది ఆర్థిక అంశం కన్నా సామాజిక అంశాలపైన ఆధారపడాలని నేను అనుకుంటాను. సో తర్వాత డిస్కషన్ లో ఇంకా మిగతా విషయాల గురించి మాట్లాడతాం. ఓకే సార్. ఇప్పుడు వెంకటేష్ గారు మీరు మీ ఇనిషియల్ రిమార్క్స్ ఇవ్వండి. క్రీమీ లేయర్ అనేటువంటి కాన్సెప్ట్
మనకు ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా కనిపించదు. మనం ఏ ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో వెతికినా గానీ, లేదంటే దాని కొరకు మీనింగ్, అర్థం ఏంటంటే దాని గురించి తెలుసుకోవడానికి ఎక్కడైనా ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా కనిపించదు. అట్లాగే దేశ రాజ్యాంగంలో కూడా క్రిమి లేయర్ అనేటువంటి కాన్సెప్ట్ ఏం లేదు. ఇది జ్యుడిషియరీ నుండి వచ్చినటువంటి కాన్సెప్ట్. మొదటగా 1976లో కేరళలో, తర్వాత 1985లో కర్ణాటక హైకోర్టులో, ఆ తర్వాత అక్కడి నుంచి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులు వచ్చేసి ఇది భారత సుప్రీంకోర్టుకు చేరింది. అది ప్రస్తుతానికి వచ్చేసి వాళ్ళ ఈ మధ్య కాలంలో జస్టిస్ గవాయ్ గారు, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యానాల వల్ల మళ్ళొకసారి దానికి సంబంధించి వాళ్ళ మీడియాలో ఒక చర్చ అనేటువంటిది ప్రారంభమైందండి. ఓకే. సార్ ఇప్పుడు ప్రొఫెసర్ గోపగాన్ చంద్ర గారు మీరు మాట్లాడండి సార్. ఓకే, థ్యాంక్స్ టు ది ఫెడరల్ టీమ్ అండ్ ప్యానెల్ మెంబర్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఈ మీటింగ్ కు ఆహ్వానం చేసినందుకు చాలా థ్యాంక్స్. అయితే క్రిమి లేయర్ అనే కాన్సెప్ట్ కేవలం గవాయ్ చేసిన వాక్యాలతోనే చర్చ కాదు. అంటే చాలా సందర్భాల్లో ప్రధానంగా రిజర్వేషన్ల మాట వచ్చినప్పుడల్లా రిజర్వేషన్ వ్యతిరేకులు తీసుకొచ్చే ఒక కాన్సెప్ట్ ఏంటంటే క్రిమి లేయర్. అది షెడ్యూల్ కాస్ట్లలో కావచ్చు, ఓబీసీలలో కావచ్చు, అక్కడ క్రిమి లేయర్ ఉన్నది కదా, ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఉన్నారు కదా అనేది కాన్సెప్ట్ వస్తున్నది. అంటే ప్రధానంగా ఎస్సీలలో వర్గీకరణ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంకా బలంగా దాని మీద చర్చ జరుగుతుంది. గవాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాక్యాలు చేయడం ద్వారా ఇంకా ప్రచారంలోకి వచ్చింది. రిజర్వేషన్స్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. నిజానికి జడ్జిమెంట్ వచ్చినప్పుడు అసలు వర్గీకరణ ఎంత న్యాయమైంది అనేది చర్చ కంటే క్రిమి లేయర్ మీదనే చర్చ పెట్టారు, నేషనల్ స్థాయిలో కానీ లేదా కింది స్థాయి మీడియా కానీ. అయితే ఈ క్రిమి లేయర్ అనే అంశము చాలా క్రిటికల్ గా చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఒక 2 విషయాలు చెప్తాను. వర్గీకరణ 100% జరగవలసినటువంటి అవసరం ఉన్నది. అన్ని రాష్ట్రాల్లో జరగాలి, న్యాయంగా జరగాలి, అందరూ మద్దతు కూడా తెలపవలసినటువంటి అవసరం ఒక సామాజిక న్యాయ సూత్రానికి కట్టబడి. అయితే క్రిమి లేయర్ అన్న విషయంలో అంటే 75 సంవత్సరాల తర్వాత వర్గీకరణ జరిగిన తర్వాత ఒక డక్కలాయనకు ఒక జాబ్ వచ్చేస్తే, ఒక టీచర్ జాబ్ వస్తే గవాయి ప్రకారం ఆయన క్రిమి లేయర్ కిందకి పోతాడు. సో ఇప్పుడు మెడికల్ సీట్లు లాంటివి పీజీ సీట్ రావాలనుకోండి, ఎవరు ఆ పీజీ సీటుకు ప్రిపేర్ అయ్యే స్థాయి ఆ డక్కలి కమ్యూనిటీలో ఎవరికి ఉంటుంది? మామూలు దినసరి కూలి చేసుకునేటటువంటి వాళ్ళకు ఉండే అవకాశం లేదు. కేవలం మిడిల్ క్లాస్, ఆ డక్కలి కమ్యూనిటీలో మిడిల్ క్లాస్ గా ఉన్న ఒక టీచర్ కొడుకు బిడ్డను ఆ వెసులుబాటు ఆ మెడికల్ పీజీ సీటుకు కాంపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. సో ఎప్పుడైతే క్రిమి లోయర్లోకి మనం తోసేస్తామో ఆ డక్కలి ఒక్క కుటుంబాన్ని, సో దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ getting a doctor, PG level doctor among the Dakkalis. సో కాబట్టి ఏ రంగంలో ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, ఎలా ఉండాలి, క్రిమి లేయర్ యొక్క స్వభావం ఏంటి, క్రిమి లేయర్ ఏ రంగంలో ఉండాలనే దాని మీద చర్చ జరగాలి. కానీ క్రిమి లేయర్ అయిపోయింది అని అనడం అనేది వి హౌ టు సీ వెరీ క్రిటికల్ గా చూడవలసినటువంటి అవసరం ఉన్నది. చాలా మటుకు ఉద్యోగస్తులుగా ఉన్నవాళ్ళు దళితులలో చాలా మటుకు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలకు చాలా మటుకు సబ్సిడీస్ రావు. దే ఆర్ ఇన్ ఏ వే, ఇన్ వన్ సెన్స్ దే ఆర్ క్రిమిలేట్. వాళ్ళు చాలా పాసిబిలిటీస్ కి ఫెలోషిప్స్ కావచ్చు, కొన్ని సబ్సిడీస్ కావచ్చు, వాళ్ళు ఆల్రెడీ ఎక్స్క్లూడెడ్. సో ఈ గవాయి వాక్యాలను చాలా క్రిటికల్ గా చూడవలసినటువంటి అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ రిమార్క్స్. కృపాకర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు మీ ఇనిషియల్ రిమార్క్స్ చెప్పండి మళ్ళీ.
వాస్తవానికి క్రీమీ లేయర్‌ని తెలుగులో సంపన్న శ్రేణి అంటాము. ఈ సంపన్న శ్రేణి మీద జస్టిస్ గవాయ్ గారు వెలిబుచ్చినటువంటి అభిప్రాయం చాలా సరైంది. వర్గీకరణ కోరుకోవడము, ఎట్లాంటి పంపిణీ న్యాయం కావాలనే వాళ్ళంతా వర్గీకరణను ఎట్లా కోరుకుంటున్నారో, విదిన్ ది కమ్యూనిటీ అసమానతలు లేని పరిస్థితుల కోసం జస్టిస్ గవాయ్ గారు ఒక మాట అన్నారు. అది మీరు ఇక్కడ గుర్తు చేస్తాను నేను. ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంతతి, ఒక వ్యవసాయ కూలి సంతతి ఇద్దరిని రిజర్వేషన్ల ముందు నిలబెట్టినప్పుడు వాళ్ళిద్దరూ సమానం కాదు అనేటువంటి ఒక మంచి మాట ఆయన అన్నారు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు నేపథ్య సామాజిక తాత్వికతని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటంటే మన రాజ్యాంగం కొన్ని మంచి ఆర్టికల్స్ ఇచ్చింది. ఒకటి ఆర్టికల్ 46 ఎస్సీ ఎస్టీలని అన్ని రకాల వివక్ష రూపాలలోంచి సంరక్షించి వాళ్ళ ఆర్థిక విద్య అభివృద్ధిని పెంపొందింపజేయాలి, ఇది రాజ్యం బాధ్యత అని చెప్పి ప్రభుత్వాల బాధ్యత అని చెప్పి ఆర్టికల్ 46 స్పష్టంగా చెప్పింది. అట్లాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఆర్టికల్ 38, 39 ఏం చెప్పినాయి అంటే నేషనల్ వెల్త్ ఎక్కడ కూడా అన్నేచురల్ గా కాన్సన్ట్రేట్ అవ్వద్దు, కామన్ గుడ్ మేనర్ లో, డిస్ట్రిబ్యూటివ్ పంపిణీ మేనర్ లో, జీతభత్యాలలో, హోదాలలో, ప్రతి దాంట్లో కూడా పంపిణీ న్యాయానికి అనుగుణంగా జరగాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. ఈ వాస్తవానికి ఇంతకు ముందు క్రీమీ లేయర్ గురించి వెలుపలి కులాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ ఏతర కులాల వాళ్ళు లేదా ఆధిపత్య కులాల వాళ్ళు మాట్లాడేవాళ్ళు పెట్టాలని. అయితే ఈ 50 ఏళ్లలో అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలలో కూడా అభివృద్ధి చెందిన వాళ్ళు ఈ క్రీమీ లేయర్ అనే పదం గురించి వచ్చినప్పుడు చాలా వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. ఇది సరైంది కాదు, పంపిణీ న్యాయం జరగాలని చెప్పనంటే ఇప్పుడు సపోజ్ పొందిన ఐఏఎస్ కుటుంబాల వాళ్ళే మళ్ళీ పొందుతున్నారు. పొందిన ఐఏఎస్లు, ఐపీఎస్లు లేదా ఐఆర్ఎస్లు, ఐఆర్టీఎస్లు లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్లే పొందడం వల్ల ఎవరైతే అత్యంత నీడీ పీపుల్ ఉన్నారో, ఇంకా పొందకుండా ఉన్నటువంటి వాళ్ళు ఆయా కమ్యూనిటీస్ లో వాళ్ళకి అందకుండా పోయేటువంటి ప్రమాదం జరుగుతున్నది. కాబట్టి జస్టిస్ గవాయ్ గారు చెప్పింది ఖచ్చితంగా అమల్లోకి తీసుకురావాలని. అయితే ఏది పోటీ పెట్టొద్దు, ఒక సమస్యకి మరొక సమస్య పోటీ పెట్టొద్దు. దేనికి దానికిగా చూసినప్పుడు ప్రతి దానికి పరిష్కారం ఉంది, ప్రతిదీ పరిష్కరించబడాల్సిందే అనేటువంటిది నా అభిప్రాయం. క్రీమీ లేయర్ ఉండాల్సిందే. ఇకపోతే సార్ 2000 ఇదే సుప్రీంకోర్టు ఒక మెజారిటీ జడ్జిమెంట్ ఇస్తూ ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో టైంలో 2004లో ఒక జడ్జిమెంట్ ఇస్తూ రాజ్యాంగం ప్రకారం ఎస్సీలని విభజించలేమని అని ఒక అభిప్రాయాన్ని అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ దేవేందర్ సింగ్ జడ్జిమెంట్ టైంలో ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఉండొచ్చు అని చెప్పి మళ్ళీ దాన్ని ఒక భిన్నాభిప్రాయాన్ని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మొత్తం అంటే రాజకీయ ఆర్థికంగా అన్ని అభివృద్ధి అయ్యేటటువంటి పరిస్థితులు లేదా వెనకబడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉంటున్న పరిస్థితుల్లో కొంతమంది దీని మీద డేటా ఏమీ లేకపోయినా ఆ రకమైన కొత్త సెక్షన్ అభివృద్ధి చెంది ముందుకు వచ్చింది అనేటటువంటి ఆలోచన మరి సుప్రీంకోర్టుకి ఏమైనా కలిగిందంటారా, ఏమంటారు? మళ్ళీ వెంకటేష్ గారు మీరు చెప్పండి ఒకరి తర్వాత. మనకు భారత రాజ్యాంగం ప్రకారం వచ్చేసి రిజర్వేషన్లు ఏ ఇండికేటర్స్ గీటురాళ్ళని తీసుకుని ఇవ్వాలంటని చెప్పినప్పుడు ముఖ్యంగా ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 అంటే ఈడబ్ల్యూఎస్ కోటా చేర్చక ముందు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి? సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్లాస్ అంటే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళందరూ కలిసి బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. సోషల్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చి ఓబీసీస్ అంటారని చెప్పారు. అంటే మళ్ళీ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది, అడ్వాన్స్నెస్ ఎంత ఉంది అనేటువంటి దాన్ని క్రైటీరియాగా తీసుకోవడానికి ముందు వచ్చేసి ఒక స్టాటిస్టికల్ డేటా అనేటువంటిది దేశంలో ప్రభుత్వం దగ్గర ఉందా? ఇంతవరకు కులగణన అనేటువంటి జరగనప్పుడు మీరు వచ్చేసి పలానా వాళ్ళు క్రిమిలేయర్, పలానా వాళ్ళు క్రిమిలేయర్ కాదని నిర్ణయించడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటంటే వాడు కేంద్ర ప్రభుత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వంలోనో ఉద్యోగాలు సంపాదించుకున్నట్లయితే క్యాడర్ బేసిస్ పైన కానీ ఇన్కమ్ బేసిస్ పైన కానీ క్రిమిలేయర్ అంటారని చెప్తా ఉన్నారు. ఒకవేళ
ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల వరకు వచ్చేసి మీరు నిర్ణయించవచ్చు ఎవరు క్రిమిలేయర్ ఎవరు కాదు అంటారని క్యాడర్ని బేస్ చేసుకుని కానీ ఇన్కమ్ని బేస్ చేసుకొని. కానీ ప్రభుత్వేతర రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయ రంగంలో కానీ ఒక పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళను ఈ క్రిమిలేయర్ కిందికి వస్తారని గుర్తించడం అనేటువంటిది సాధ్యమయ్యే పనేనా? ఎందుకని దీన్ని ఇల్లుస్ట్రేషన్ చేస్తున్నానంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నదెంత, వ్యవసాయ రంగం పైన ఉన్నటువంటి వాళ్ళంతా, పారిశ్రామిక రంగం పైన సేవా రంగం పైన ఉన్నటువంటి వాళ్ళు ఎంత, ఈ క్రిమిలేయర్ అనేటువంటి సర్టిఫికేట్ని తీసుకురావడం అనేటువంటిది పెద్ద నాన్ క్రిమిలేయర్ అనేటువంటి సర్టిఫికేట్ని తీసుకురావడం అనేటువంటిది పెద్ద విశేషమేం కాదు. ఈ దేశంలో ప్రభుత్వ యంత్రాంగం ఎంత విపరీతమైనటువంటి అవినీతి ఉన్నటువంటి దేశంలో చాలా చోట్ల చూస్తున్నాం కదా. ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎటువంటి వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటున్నారనే సందర్భంలో దాని గురించి చర్చ అనేటువంటిది లేదు. మళ్ళీ అట్లాగే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ సంబంధించి అక్కడ చర్చ అనేటువంటిది లేదు. ఇప్పుడు ఈ క్రిమిలేయర్ అనేటువంటి దానికి సంబంధించి జస్ట్ మనం ఈ ఇందిరా సహాని కేసు సందర్భంలోనే ఆనాడు 9 మంది ఫుల్ బెంచ్ కోర్టు చేసినటువంటి కేసెస్ ఏమిటంటే, ఒకటి 1976లో కేరళ ప్రభుత్వం వచ్చేసి ఈ వెనుకబడిన కులాల వాళ్ళకు వచ్చేసి రిజర్వేషన్స్ అనేటువంటిది ఇవ్వడానికి ఒక పాలసీ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కేఎస్ జయశ్రీ అనేటువంటి ఆమె కేరళ హైకోర్టులో వేసింది. ఆనాడు జడ్జిగా ఉన్నటువంటి జస్టిస్ విఆర్ కృష్ణయ్య ఈ పాలపైన మీగడ పాలన బాగా కాగబెడతా ఉంటే వచ్చేసే సందర్భంలోనే ఒక మీగడ అనేటువంటి ఏర్పడింది. సో ఇట్లా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి కులాలలో ఈ అనేటువంటి క్లాస్ బయటకు వచ్చింది కాబట్టి ఆ మీగడను తొలగించి ఈ వీటిని మిగిలిన పాలకు వచ్చేసి ఈ రిజర్వేషన్లు వచ్చేసి డిస్ట్రిబ్యూట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన, ఎందుకంటే బేసికలీ క్లాస్ ఫిలాసఫీ మార్క్సిస్ట్ ఫిలాసఫీతో ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి జడ్జ్. అదే తర్వాత 1985లో జస్టిస్ ఓ చిన్నపరెడ్డి గారు వచ్చేసి కర్ణాటక హైకోర్టు సందర్భంగా దీన్ని ఉదాహరించిన తర్వాత ఈ ఇందిరా సహాని కేసులో వచ్చినప్పుడు కూడా దానిపైన మనకు కొంత చర్చ అనేటువంటిది జరిగింది. నేను ఇప్పుడే ఈ మొత్తం సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసు పైన ఇచ్చినటువంటి పూర్తి స్థాయి జడ్జిమెంట్ కూడా చదువుతున్నటువంటి సందర్భంలో కొంత దానిపైన డిబేట్ అనేటువంటిది జరిగింది. ఎవరిని క్రిమిలేయర్ చేయాలి, ఎవరిని తొలగించాలి, షెడ్యూల్ ట్రైబల్ వాళ్ళని కూడా క్రిమిలేయర్ కింద చేర్చాలనా వద్దా అనేటువంటి చర్చ అనేటువంటి జరిగినప్పుడు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వచ్చేసి క్రిమిలేయర్ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదు, తీసుకురాకూడదు. కేవలము ఈ ఎకనామిక్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రమే ఈ క్రిమిలేయర్ పరిధిలోకి తీసుకురావాలంటానని ఆ జడ్జీల్లో చర్చ జరిగినటువంటి సందర్భంలో చర్చ జరిగి ఆ తర్వాత దాన్నే మీన్స్ టెస్ట్ అంటని చెప్పి భారత ప్రభుత్వంలో ఉన్న కొన్ని సంస్థలు యూజీసీ కానీ వీళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ సందర్భంగా మొట్టమొదట ఇంకా దాన్ని రిజర్వేషన్ 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయక ముందే అంతకన్నా ముందుగానే ఇష్యూ చేసిన జీవో అంటే క్రిమిలేయర్ సంబంధించినటువంటి జీవో చేసేసారు. సో దీనికి సంబంధించి చాలా సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. క్రిమిలేయర్ అనేటువంటి వాళ్ళు ఎవరు, తర్వాత నిజంగా ఇవాళ నాట్ ఫౌండ్ సూటబుల్ క్యాండిడేట్ అంటేనండి చాలా సందర్భాల్లో చాలా ఖాళీలుగా చూపిస్తున్నట్టు సందర్భంలో క్రిమిలేయర్ అనేటువంటి నిజంగా రిలవెంట్ అవుతుందా కాదా, లేకపోతే కొత్త విధానాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా, ఈ డిప్రైవేషన్ పాయింట్స్ పాలసీ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి దాన్ని కూడా ఇవాళ చర్చించాలి. ఆనాడు 1990 దశకంలో 3.5 దశాబ్దాల కింద జరిగినటువంటి చర్చనే ఈరోజు దేశ ఎకానమీ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ తర్వాత కూడా అది రిలవెంటా కాదా అనే చర్చ కూడా జరగాల్సిన అవసరం చాలా ఉందండి. సార్ చెప్పిన దాంట్లో నుంచి ఒక విషయం సార్, ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేటటువంటి విషయం మీద జరిగేటటువంటి దాంట్లో అంటే క్రీమిలేయర్ అమలు చేసే దాంట్లో భాగంగా ఒక రకంగా క్రీమిలేయర్ అమలు అవుతుంది అనేది అక్కడ విషయం. దాని నిబంధనల్లో ఒక స్థిర ఆదాయం ఉన్నటువంటి ఒక గుమాస్తా కొడుకు అయినా సరే లేదా కూతురు అయినా సరే వాళ్ళు 5 లక్షల కంటే విధించేటటువంటి నిబంధనలు ఈ క్రీమిలేయర్ అనే కాన్సెప్ట్ 5 లక్షలు లేదా 6 లక్షలు అనేటటువంటి దాన్ని విధించారనుకోండి. ఆ సందర్భంలో సంవత్సరానికి ఏ ప్యూన్ అయినా ఎవరైనా ఇప్పుడు కనీసం ఆ జీతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ రంగంలో. మరి అలాంటప్పుడు క్రీమిలేయర్ అనే కాన్సెప్ట్ అమలైతే దానివల్ల అవసరమైనటువంటి వాళ్ళకి ఆ స్కీమ్లు అందకుండా పోతాయి అనేటటువంటి ఒక భయం అయితే ఉన్నటువంటి పరిస్థితి.
దీని మీద మీరేమంటారు ప్రభాకర్ గారు? సార్ ఒకటండి, ఇప్పుడు ఒక వితండ వాదనలు, చాలా తమాషా వాదనలు చారిత్రకంగా చాలా కాలం నుంచి వస్తున్నాయి. కమ్యూనల్ అవార్డు తీసుకొచ్చినప్పుడు అంబేద్కర్ గారు బ్రిటిష్ రాజు నుంచి, గాంధీ గారు అడ్డుపడ్డారు. అట్లాగే వర్గీకరణ కావాలి అని చెప్పని అంటున్నప్పుడు వర్గీకరణ వ్యతిరేకులు కూడా రకరకాల వాదనలతో అడ్డుపడ్డారు. ఇప్పుడు క్రీమీ లేయర్ గురించే మనం మాట్లాడుకోవాల్సి వస్తే, నిజానికి రాజకీయాలలో క్రీమీ లేయర్ గురించి నేను ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒకప్పుడు వేలిముద్రలు వేసేటువంటి వ్యవసాయ కూలీ కూడా రాజకీయాలలో స్పేస్ ఇచ్చారు, ఎమ్మెల్యేలుగా, స్థానిక ప్రజాప్రతినిధులుగా. ఇంకొక లెవెల్లో టీచర్లు, లాయర్లు, చదువుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి రెండో లెవెల్లో అవకాశం వచ్చింది. మూడో లెవెల్లో పార్టీల్లో పనిచేసేటువంటి సీనియర్ క్యాడర్ కూడా అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళందరినీ పక్కన నెట్టేసి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్టీఎస్లు, ఈ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు లేదా వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద పెద్ద మూటలతో టికెట్లు తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. రాజకీయ పార్టీలు ఇంతకు ముందే ఇచ్చేసేవాళ్ళు టికెట్లు, కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సీట్లన్నీ కూడా ఆపిపెట్టి ఆఖరిలో ఎవరు పెద్ద మూటలు తెస్తే, ఎవరు సివిల్ సర్వెంట్స్ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి ఆఖరిలో టికెట్లు ఇచ్చేటువంటి సాంప్రదాయంగా వచ్చిందని చెప్పనంటే అది ఎక్కడ దాకా పోయింది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీళ్ళంతా క్రీమీ లేయరే. వాళ్ళు సర్వీస్ లో ఉన్నప్పుడు వాళ్ళ కులాలకి ఎవరేం చేశారో తెలియదు, కానీ రాజకీయాలలో కూడా వాళ్లే ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారు. కమ్యూనిటీకి ప్రతినిధులుగా వ్యవహరించడం లేదు వీళ్ళు. ఏ పార్టీల నాయకులకి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు తప్ప వీళ్ళు వాళ్ళ ఏ కమ్యూనిటీస్ నుంచి వచ్చామో వాళ్ళ క్రానిక్ ఇష్యూస్ ఏంటి, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ఇష్యూస్ ఏంటి, వాటిని పరిష్కరిద్దాం అనేటువంటి రిప్రజెంటేటివ్స్ గా వాళ్ళు వ్యవహరించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వ్యవసాయ కూలీలు ఉన్నారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉన్నారు, డైలీ వేజ్ లేబరర్స్ ఉన్నారు, డ్రాప్ అవుట్స్ ఉన్నారు, ఇంకా 170 మంది ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ లో అడుగుపెట్టినటువంటి వాళ్లే ఈ దేశంలో ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ మిగతా వాళ్ళలో కానీ ఉన్నారు. కానీ అటువంటి వాళ్ళకి అవకాశం కల్పించాల్సి వచ్చినప్పుడు ఓన్ కమ్యూనిటీస్ లోనే మళ్ళీ పొందిన కుటుంబాలు, మళ్ళీ పొందినటువంటి కొన్ని కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితి బలవంతంగా అట్లాంటి పరిస్థితి రాకుండా నిజానికి వీళ్ళు ఎంతో బాధ్యతాయుతంగా మేము తీసుకున్నాం కదా. ఇప్పుడు 2 ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ సంతతికి ఎందుకండి ఒక ఐఏఎస్, ఒక గ్రూప్ 1 లేకపోతే 2 పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇటువంటి స్థాయికి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ సంతతికి రిజర్వేషన్ అక్కర్లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా వైదొలిగితే ఇంకెవరైతే నీడీ పీపుల్ ఉన్నారో ఇప్పటికీ కూడా ఎంటర్ కాకుండా, నేనేమంటానంటే ప్రవేశము ప్రాతినిధ్యంతోనే ప్రజాస్వామ్యం అంటాను. విద్యా ఉద్యోగాలలో ప్రవేశంతో ప్రాతినిధ్యంతోనే ప్రజాస్వామ్యం వస్తుంది తప్ప పొందిన వాళ్ళు మళ్ళీ పొందటం ద్వారా రాదు. కాబట్టి ఖచ్చితంగా సంపన్న శ్రేణి అనేటువంటి పరిమితి వీళ్ళకి పెట్టాలి. ఈ వితండవాదంలో 2 వితండవాదనలు ఏం చేస్తున్నారంటే ఇటీవల అగ్రకులాల సంపదలకి కటాఫ్ పెట్టడం లేదు, పరిమితులు విధించడం లేదు ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ. అట్లాంటప్పుడు ఇప్పుడిప్పుడే విద్యా వ్యవస్థలో విద్య ద్వారా ఎదుగుతున్నటువంటి మాకెందుకు పరిమితులు పెట్టాలి అని ఎస్సీస్ లో ఉన్నటువంటి సంపన్నులు, విద్య ద్వారా ఉద్యోగాల ద్వారా సంపన్నులుగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఒక వాదన అది. ఆధిపత్య కులాల యొక్క సంపన్నతకి పరిమితులు విధించినప్పుడు మాకెందుకు విధిస్తున్నారు, ఇది సరైనది కాదు కదా అనేటువంటిది ఒక వాదన. ఇంకొక వాదన వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్నాళ్ళు ఇది సామాజిక విషయమే తప్ప ఆర్థిక విషయం కాదు సంపన్న శ్రేణి అనేటువంటిది, కాబట్టి పొందిన వాళ్ళు మళ్ళీ పొందనివ్వండి, తప్పేముంది, ఇది ఆర్థిక సమస్య కాదు, ఇది సామాజిక సమస్య, మేము మరింత బలవంతులం కావాలి, కాబట్టి అవకాశాల నుంచి మమ్మల్ని వేరు చేయొద్దు, మమ్మల్ని మినహాయించొద్దు, మమ్మల్ని పొందేటువంటి అవకాశాలు కల్పించనివ్వండి, కంటిన్యూ చేయనివ్వండి అనే 2 రకాల వితండవాదనలు వర్గీకరణ అనుకూలులు కూడా దురదృష్టవశాత్తు పంపిణీ న్యాయం కావాలి ప్రతి ఒక్కళ్ళకి, ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రాటర్నిటీ అని ప్రియాంబుల్ చెప్తా ఉంటుంది ఒక పక్క. ఆర్టికల్ 38, 39 చాలా స్పష్టంగా చెప్తా ఉంటాయి. ఆర్టికల్ 46 స్పష్టంగా చెప్తా ఉంటది. 15, 16 అన్ని చెప్తా ఉంటాయి. 14 అన్ని చెప్తా ఉంటాయి.
ఇవన్నీ పక్కకు పెట్టేసి విద్యావంతులు ఎంత దుర్మార్గంగా తయారయ్యారంటే ఈరోజు ఇవన్నీ పక్కకు పెట్టేసి మమ్మల్ని పొందనివ్వండి మళ్ళీ సంపన్న శ్రేణి ఏంటి అని వేరే అంశాలు అడ్డం తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అది సరైంది కాదు. క్రీమీ లేయర్ వ్యవస్థ ఉండాల్సిందే. ఇంకా తమ వెనుకున్నటువంటి వాళ్ళకి విద్యా ఉద్యోగ అవకాశాలు, రాజకీయ సంక్షేమ అవకాశాలు పొందేటువంటి దానికి వీలుగా రిలేటివ్లీ డామినెంట్, రిలేటివ్లీ బెటర్ ఆపర్చునిటీస్ పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సంధిస్తే వెనుకున్నటువంటి వాళ్ళు అందుకోవడానికి వీలవుతుంది. కాబట్టి సంపన్న శ్రేణి ప్రిన్సిపల్ ఖచ్చితంగా ఆంతరిక అసమానతలు పెరగకుండా ఉండాలంటే, ఆంతరిక న్యాయము, ఆంతరిక సమానత తత్వం పెరగాలంటే సంపన్న శ్రేణి సూత్రము అమలు జరగాల్సిందే ఇంటర్నల్ గా అని చెప్పి నేను అంటూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. చంద్రయ్య గారు, ఇప్పుడు సార్ అన్నట్టు ఆర్గ్యుమెంట్ నుంచి ఒక విషయం ఏంటంటే, ఒకవైపు రిజర్వేషన్స్ అనేది ఆర్థిక దీని మీద ప్రాతిపదిక మీద ఏర్పడలేదు. ఇది పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమం కాదు. ఖచ్చితంగా ఇది సామాజిక అన్ని శ్రేణుల్లో, అటు ఉద్యోగాల్లో లేదా అన్ని శ్రేణుల్లోనూ, రాజకీయాల్లోనూ కూడా దళితులు లేదా గిరిజనులు భాగస్వామ్యం పెంచాలి అనేటటువంటి దాన్ని వైపు నుంచి వచ్చినటువంటి విషయాన్ని అనేది చాలా మంది చెప్తున్నటువంటి దాన్ని మీరు సార్ అన్న ఆర్గ్యుమెంట్స్ కి మీరు అనేది ఏమంటారు సార్? అయితే ఒకటి, వెంకటేష్ సార్ గారు చాలా విషయాలు చర్చించారు. ఒకటి, అసలు దే క్రైటీరియా మీద ఎలా ఎంపిక చేస్తారు సంపన్న శ్రేణి అనేది, వాట్ ఈస్ ద అంటే స్టాటిస్టిక్స్ ఏమున్నాయి గవర్నమెంట్ దగ్గర, తర్వాత వివిధ రంగాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం ఏంటంటే, ప్రధానంగా క్రిమీ లేయర్ అనే అంశాన్ని మనం వచ్చినప్పుడు ఫిలాసఫీ ఆఫ్ రిజర్వేషన్ ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫిలాసఫీ ఆఫ్ రిజర్వేషన్ ఏంది? ప్రాతినిధ్యము. ప్రజాస్వామ్యంలో ప్రతి రంగంలో హిస్టారికల్ గా అణగారిన కులాలకు ప్రాతినిధ్యం ఉండడం ద్వారానే ప్రజాస్వామ్యం వర్ధిల్లగలుగుతుంది అనేది. ప్రాతినిధ్యం ఎలా ఉండాలి? అన్ని రంగాల్లో ఉండాలి, అన్ని కమ్యూనిటీస్ కు వచ్చే అవకాశం ఉండాలి. ఇదే ప్రాతిపదిక అయితే 75 సంవత్సరాల తర్వాత చాలా రంగాలలో ఇప్పటికీ దళితులకు ఎంట్రీ కావడానికి, ప్రభుత్వ రంగంలో ఎంట్రీ కావడానికి ఉన్న ఏకైక సాధనం రిజర్వేషన్ మాత్రమే. రిజర్వేషన్ లేకపోతే వాళ్ళు ఇంకా 100 సంవత్సరాలైన ప్రభుత్వ రంగంలో ఎంట్రీయే లేదు. 75 సంవత్సరాల తర్వాత కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో 15% ఉన్న దళితులకు 5% కూడా లేదు. కొన్ని అసలు యూనివర్సిటీలలో అసలు ఓబీసీలకు 50% కంటే ఎక్కువగా ఉన్న ఓబీసీలకు కొన్ని యూనివర్సిటీలలో 5%, 10% కూడా రిప్రజెంటేషన్ లేదు, ప్రాతినిధ్యం లేదు. మెడికల్ ఫీల్డ్ లో ఇంకా చాలా రంగాలలో 75 సంవత్సరాల తర్వాత కూడా మన ప్రాతినిధ్యం సమానంగా లేదు. ఒకటి. తర్వాత అది అచీవ్ కాకముందే మనకు అంతర్గతంగా వచ్చినటువంటి సమస్య ఏంది? డిస్ట్రిబ్యూషన్. అది ఎస్టీలలో కావచ్చు, ఓబీసీలలో కావచ్చు, షెడ్యూల్ కాస్ట్లలో కావచ్చు, ఈవెన్ ముస్లింలలో కూడా పస్మంద క్వశ్చన్ వచ్చింది, వర్గీకరణ ఉద్యమం వచ్చింది, అది న్యాయమైంది. అయితే మరి వర్గీకరణ కోరుకుంటున్న వాళ్ళు మరి డైరెక్ట్ గా క్రిమిలేయర్ పెట్టచ్చు అని డిమాండ్ చేయొచ్చు కదా. అప్పుడు మాలల్లో ఉన్న తక్కువ స్థాయి వాళ్ళు, పూర్ పీపుల్, మాదిగల్లో ఉన్న పూర్ పీపుల్, డకలలో ఉన్న పూర్ పీపుల్ ఈక్వల్ ఆపర్చునిటీ పొందగలుగుతారు కదా. అది కాదు కదా లాజిక్. కమ్యూనిటీస్, కుల వ్యవస్థలో ఏ 2 కమ్యూనిటీస్ సమానంగా నష్టపోలే. వాళ్ళు సమానంగా ఆర్థికంగా, సామాజికంగా వివక్షకు గురిగాలే. వాళ్ళు ప్రతి కులము ప్రత్యేకంగా అసమానత గురైంది. కాబట్టి ఆ కమ్యూనిటీని రిప్రజెంట్ చేసే మెకానిజంను మనము కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వర్గీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా చాలా కర్ణాటకలో ఇప్పుడు సంచార కులాలు, మొన్న జరిగిన వర్గీకరణ
పాలసీలో కర్ణాటకలో సంచార కులాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. వాళ్ళు ఆది ఆంధ్ర ఆది ద్రావిడలతోని ఒక బలమైన కమ్యూనిటీతో వాళ్ళను కలిపారు అనే దాంతో ఇప్పుడు ఎజిటేషన్ చేస్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఈ క్రిమిలేయర్ అనే ఇంతకు ముందు కృపాకర్ అన్నట్టు పొలిటికల్ గా చాలా మంది దళితుల్లో ఎదిగినటువంటి వర్గము కొంత వాళ్ళే ప్రాతినిధ్యం డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకోవడం ఇలాంటి సమస్య ఉన్నది, తప్పనిసరి లేదని అనడం లేదు. కానీ మనము ప్రధానంగా ప్రభుత్వ రంగం ఎంట్రీ పాయింట్ కి సంబంధించిన దాంట్లో ఏ రంగంలో ఏ మేరకు క్రిమిలేయర్ ను మనము ఆహ్వానిస్తాము అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు నేను ఇంతకు ముందే చెప్పాను, కింది స్థాయి వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం రావాలంటే అన్ని రంగాల్లో కేవలము డక్కల వర్గీకరణ జరగడం వల్ల ఒక డక్కలి కులానికి సంబంధించిన వ్యక్తికి టీచర్ జాబే కాదు కదా, ఆ కమ్యూనిటీలో అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం రావాలంటే ఎట్లా రావాలి? మామూలు డైలీ కూలి చేసుకునే వ్యక్తి వాళ్ళ కొడుకు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి ఒక పీజీ సీటుకు కంపీట్ పడే పరిస్థితి ఉండదు కదా సహజంగానే. కాబట్టి ఆ కమ్యూనిటీకి అన్ని రంగాల్లో కేవలం టీచర్ జాబ్ లోనే కాదు, మెడికల్ ఫీల్డ్ లో కూడా, ఇంకో ఇంజనీరింగ్ ఫీల్డ్ లో కూడా, యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్ గా ఎదగాలన్నా ఒక మిడిల్ క్లాస్ అనేది దళితుల్లో ఎదగవలసినటువంటి ఒక హిస్టారికల్ ఆవశ్యకత ఉన్నది. ఎస్టీ కమ్యూనిటీలో కూడా ప్రతి కమ్యూనిటీలో హిస్టారికల్ గా అణచివేయబడ్డ కులాలలో మిడిల్ క్లాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బాంసెప్ 50 సంవత్సరాల ఉద్యమాన్ని కంప్లీట్ చేసుకున్నటువంటి కాంశీరామ ఉద్యమము బాంసెప్ లేకుండా అసలు బహుజన ఉద్యమాన్ని ఈ దేశంలో మనం ఊహించగలుగుతామా? అసలు మిడిల్ క్లాస్ పోషించినటువంటి హిస్టారికల్ రోలు ఎవరు మరవగలుగుతారు? కాబట్టి నేనేమంటానంటే కొన్ని ఉదాహరణలనే మనకు ప్రాతిపదిక కాకుండా ఒక హిస్టారికల్ గా మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఎదుగొస్తున్నటువంటి జనరేషనల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫ్యామిలీ మళ్ళీ పొందాలంటే దానికి ఒక క్రైటీరియన్ కనుక్కోవడం వేరు. కానీ అవుట్ రైట్ గా మనము ఆ చర్చ లేకుండా దాన్ని క్రిటికల్ గా చూడకుండా ఈ క్రిమిలేయర్ అని ఆల్రెడీ పౌర సమాజంలో ఉన్న ఆర్గ్యుమెంట్ కు మనం బలం చేకూర్చుతూ పోతే నష్టపోయేది మళ్ళీ అణగారిన కులాలే. చర్చ ఎటు డైవర్ట్ అవుతుందంటే, ఒక్క నిమిషం సార్, చర్చ ఎటు డైవర్ట్ అవుతుందంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల మీద చర్చ లేకుండా, ప్రభుత్వ రంగంలో అసలు ఖాళీలకు సంబంధించిన చర్చ లేకుండా కేవలము దళితుల మీద దళితులు అటాక్ చేసుకునే ఒక వాతావరణం క్రియేట్ చేసే అవకాశం ఉన్నది రాజకీయంగా గాని. తర్వాత అప్పర్ ఎలీట్ క్లాస్ ఇట్ క్రియేట్స్ దట్ ఎనిమాసిటీ. సో కాబట్టి సామాజికంగా ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళము, తర్వాత కింది స్థాయి కులాల నుంచి వచ్చిన వాళ్ళము, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళను ఎంతో సెన్సిటివ్ గా మనము ఆలోచించకపోతే ఇట్ క్రియేట్స్ ఎ రప్చర్ దట్ వి ఆర్ ఇన్వైటింగ్. ఓకే సార్, అర్థమైంది. సతీష్ గారు, ఈ క్రీమిలేయర్ అనే కాన్సెప్ట్ మరి ఏ రకంగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏ రకమైనటువంటి దీనికి ఏమన్నా ఈ చర్చ సార్ అన్నట్టు ఈ చర్చకు ఇదొక జస్టిస్ గవాయ్ గారి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక చర్చకు దారి తీసినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మేము కూడా చర్చ చేస్తున్నాం మా ఫెడరల్ తరఫున. మరి ఈ చర్చ చేయకపోవడం అనేది కూడా తప్పవుతుంది. మరి ఈ సందర్భంలో మీరు దీంట్లో మీ వ్యాఖ్యలు ఏమంటారు సార్? అంటే ప్రధానంగా 2 విషయాలు ఇక్కడ మనం హైలైట్ చేయాలండి. అంటే ఇప్పుడు గవాయ్ గారు అంటే దళిత కులం నుంచి రావడము, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉండడం వలన ఆయన చేసిన వ్యాఖ్యలు కొంచెం ప్రామినెన్స్ తీసుకున్నాయి. కానీ బట్ ఇందాక వెంకటేష్ గారు అన్నట్టు ఈ క్రీమిలేయర్ అనే చర్చ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన తర్వాత నుంచి వస్తూనే ఉంది. సో ఎక్కడో ఒక దగ్గర సో ఎదగడం అనే ఒక అంశాన్ని, అంటే ఇప్పుడు హిందీలో ఔకాత్ అనే పదం ఉంటుంది కదా, సో అగ్రవర్ణ కులాలు, దళితులు, ఆదివాసీలు ఎక్కడ ఎదుగుతారో, ఎక్కడ వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ బెనిఫిట్స్ అందరికి అందుతాయో, వాళ్ళు
మనతో పాటు సమానంగా బస్సులు ఎక్కడం కానీ, మనతో పాటు సమానంగా సినిమా హాల్లోకి రావచ్చు. ఓకే, సో ఇట్లాంటి చిన్న చిన్న పెట్టి విషయాల్లో కూడా మనకు వాళ్ళకి తేడా ఉండాలి అని చెప్పి ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ ని డెవలప్ చేయడం చేశారు. సో నేనేమనుకుంటానంటే క్రిమిలేర్ ఈస్ వన్ సచ్ ఇన్స్టిట్యూషనల్ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అని అంటాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. అంటే ఇప్పుడు ఇక్కడ ఆర్థిక, సామాజిక అనే 2 అంశాలు ఉన్నాయి కదా. సో బాలగోపాల్ గారు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఏమంటారంటే రిజర్వేషన్ అనే అంశాన్ని సామాజికంగా మనం పరిష్కారం చేయాలి, కానీ దాన్ని పొలిటికల్ గా గానో లేకపోతే లీగల్ గా గానో వెళ్ళడం వలన మనం మన జుట్టు తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది. సో ప్రాపర్ డిస్కషన్, సామాజికంగా డిస్కషన్ జరగకుండా, దాంట్లో ఉన్న లోటుపాట్లు మనం ఆలోచించకుండా లీగల్ గా వెళ్ళడం వలన వచ్చే సమస్యను పరిష్కరించడం పోగా ఇంకొంచెం జటిలం చేస్తాయని ఆయన అంటాడు. ఆయన ట్యాంగిల్డ్ వెబ్ అని చెప్పి సబ్ కేటగరైజేషన్ మీద ఆయన రాసినప్పుడు. అయితే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, నేను ప్రెసిడెంట్ ముర్ము గారు ఓకే పూరి టెంపుల్ విజిట్ చేసినప్పుడు, లేకపోతే మన ఉప ప్రధానమంత్రి జగజ్జీవన్ రామ్ గారు వారణాసి టెంపుల్ విజిట్ చేశారు ఆ టైంలో, ఆర్ లేకపోతే బీహార్ చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన జితన్ రామ్ మాజీ, వీళ్ళందరూ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత ఆ టెంపుల్స్ అన్నిటిని సో ప్యూరిఫై చేశారు, అంటే పరిశుద్ధం చేయడం జరిగింది. అంటే వీళ్ళ పొజిషన్స్, పొలిటికల్ పొజిషన్స్ అంతా చాలా టాప్ పొజిషన్స్ కదా, కానీ వాళ్ళ సోషల్ పొజిషన్ మారలేదు. అంటే ప్రెసిడెంట్ కేఆర్ నారాయణ్ చైనాకి వెళ్తాడు ఒకసారి, అంటే వెళ్ళినప్పుడు మన ఇండియన్ మీడియా తనతో ఫాలో అయ్యి నెక్స్ట్ డే ఇండియన్ ప్రెస్ లో ఏం రాసిందంటే ఫస్ట్ దళిత్ ప్రెసిడెంట్ విజిటింగ్ చైనా అని అంటాడు. సో ఆయన దానికి చాలా బాధపడి, ఎందుకు నేను దళితులకే ప్రెసిడెంట్ కాదు కదా, సో భారతదేశానికి ప్రెసిడెంట్ కదా, సో ఆ ప్రిఫిక్స్ దళిత్ అనే ప్రిఫిక్స్ ఎందుకు వాడడం అంటే, గమనించండి మీరు, అంబేద్కర్ ని దళిత నాయకుడు అంటారు కానీ గాంధీని బనియా నాయకుడు లేకపోతే నెహ్రూని బ్రాహ్మణ్ నాయకుడు అని ఎవరు అనరు. సో అంటే మనము ఆర్థికంగా ఎంత ముందుకెళ్ళినా సో ఆర్థికం అనేది కొలమానం కాదు రిజర్వేషన్స్ కి, అది ఫస్ట్ నుంచి మనము అందరు ఐ థింక్ ప్యానల్లో అందరూ ఒప్పుకునే విషయం అది. అయితే సో సౌత్ ఇండియాలో ఎస్పెషల్ సౌత్ ఇండియా విషయాన్ని తీసుకొచ్చినప్పుడు నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్ కానీ లేకపోతే జస్టిస్ పార్టీ ఫార్మేషన్ కానీ ఇవన్నీ ప్రధానంగా రేస్ చేసిన ఇష్యూస్ ఏంటంటే స్ట్రక్చరల్ ఇన్ఈక్వాలిటీస్ ని అడ్రస్ చేయాలి, అవి ఎకనామిక్ బేస్ తో కాదు, అవి సోషల్ బేస్ తో రావాలి అని అంటారు. సో ఈ విధంగా మనం చేయకుండా క్రిమిలేర్ సంబంధించిన ప్రాపర్ చర్చ జరగకుండా, అంటే ఇప్పుడు మన కృపాకర్ గారు అన్నట్టు ఏదో 1%, 2% ఖచ్చితంగా ఒక స్థాయికి వచ్చి ఉండొచ్చు, అంటే పొలిటికల్ గా వాళ్ళు ఎదగొచ్చు, ఓకే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎదుగుండొచ్చు. సో ఎదిగారు కాబట్టి మనం ఇమీడియట్ గా లీగల్ ఫ్రేమ్వర్క్ ని, జూరిస్ప్రుడెన్స్ ని పొలిటికల్ గా ఇన్వాల్వ్ చేసి ఆ సెక్షన్ ని మనం తప్పించాలి అనుకోవడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం అంట నేను. ఆల్టర్నేటివ్లీ ఏదైతే ఆ సెక్షన్ ఉందో ఆల్టర్నేటివ్లీ, అంటే రిజర్వేషన్ అనే అంశం ఒక మారల్ ఎథికల్ డైమెన్షన్ మీద ఆలోచించాలి. ఎవరైతే దాన్ని అనుభవించారో వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి, అది మనం బలవంతంగా పైనుంచి మనము సో ఇందాక చంద్రయ్య అన్నట్టు పైనుంచి ఎక్కడో అంటే ఇది టాప్ పాలసీ అవ్వకూడదు, అంటే ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ వాలంటరీగా వాళ్ళే గివ్ అప్ చేయడం కానీ ఇట్లాంటివి జరిగే పరిస్థితి ఉండాలంటారు కొంతమంది. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే అంటే ఇప్పుడు ఇష్యూస్ రిలేటెడ్ టు అన్టచబిలిటీ కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కానీ, సో సోషల్ ఎక్స్క్లూజన్, అట్రాసిటీస్ ఇవన్నీ ఏం తగ్గలేదు. ఇప్పుడు మీరు ఎన్సీఆర్బి డేటా తీసుకున్నా లేకపోతే వేరే ఫార్మ్స్ ఆఫ్ డేటా తీసుకున్నా దాడులు జరుగుతూనే ఉన్నాయి. 1970s తర్వాత దాడులు ఇంకా ఎక్కువే. గ్రీన్ రెవల్యూషన్ ఇంపాక్ట్, 1990s తర్వాత లిబరలైజేషన్ ఇంపాక్ట్, వీటన్నిటి వలన కుల ప్రాధాన్యత తగ్గడం పోగా ఇంకా పెరిగింది, ఇంకా జటిలమైంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఐ థింక్ ఎకనామిక్ ఫామ్ లో చూసుకున్నా ఇప్పుడు మన సుఖ్దేవ్ తెరాటు, క్యాథరిన్ న్యూమన్ లేకపోతే అశ్విని దేశపాండే ఇట్లాంటి కొంతమంది ఎకనామిక్స్ కాస్ట్ బేస్డ్ అంటే ఎకనామిక్ బేస్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ జరిగిందా లేదా అని చెప్పి ఒక స్టడీ చేశారు. అందరూ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తారు
సో గ్రూప్ 4 లెవెల్లో, గ్రూప్ 2 లెవెల్లో జరిగినంత మార్పులు గ్రూప్ 1 కానీ సివిల్ సర్వీసెస్ లో కానీ జరగలేదు. సో అది జరగకపోవడానికి ప్రధాన కారణమే కులము. ఇప్పుడు నాట్ ఫౌండ్ సూటబుల్ అనేది అది ఎందుకు అంత ఫేమస్ అయింది? లైక్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు దాని గురించి అంత చర్చ చేస్తున్నారంటే అది అంత దాని తీవ్రత అంత ఉంది. ఓకే సో యా సార్, క్రీమీ లేయర్ అనేది మీరు ఉండాలి అంటున్నారు ఇక్కడ. అదే ప్రభాకర్ గారు, అదే క్రీమీ లేయర్ ఉండాలి అంటున్నారు. అయితే చాలా సంవత్సరాలు పేద వర్గాలు, వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి రిజర్వేషన్ ని అనుభవించినటువంటి పరిస్థితి లేదు. చాలా సంవత్సరాలు అవి మళ్ళీ అంటే బ్యాక్లాగ్స్ అయ్యి మళ్ళీ అగ్రకులాల్లో లేదా ఎవరో ఒకరు ఫిల్అప్ చేసినటువంటి పరిస్థితి, లేదా బ్యాక్లాగ్ గానే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే కొత్తగా అందుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది, ఫిల్అప్ అవుతున్నాయి ఐఐటీస్ లో సీట్ కానీ లేదా వీటిల్లో కానీ. ఈ సమయంలో దీన్ని వెనక్కి తీసుకుంటే పూర్తిగా వాటిని మళ్ళీ అంటే ఆర్థిక విధానాల్లో కూడా జరిగినటువంటి మార్పుల వల్ల మొత్తం ప్రైవేటైజ్ అయ్యి జరిగిన తర్వాత మిడిల్ క్లాస్ కొత్తగా రిజర్వేషన్లు అందుకొని లేదా వీటిని అందుకొని కొత్త ఎస్సీ మిడిల్ క్లాస్ రైజ్ అవుతున్న పరిస్థితి తక్కువగా ఉంది. కాబట్టి ఈ రకంగా తీసేస్తే, ఒక టీచర్ కు పిల్లల్ని వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ తీసేస్తే, ఏదో ఒక క్రైటీరియా పెట్టుకొని తీసేస్తే కొత్తగా వచ్చే వర్గాలు తక్కువైపోతాయి. కాబట్టి రిజర్వేషన్ ని అనుభవించే వాళ్ళు తగ్గిపోతారు, దానివల్ల మళ్ళీ నష్టం జరుగుతుంది అనే వాదనకి ఏమంటారు సార్? సరే, ఇవన్నీ చాలా అనవసరమైన భయాలు తెచ్చిపెట్టుకుంటున్న నటన అని చెప్పి అంటాను నేను. ఎందుకనంటే అసలు రాజ్యాంగము, న్యాయ వ్యవస్థ సమాజం కంటే చాలా అడ్వాన్స్ గా, చాలా ఉన్నతంగా ఉన్నాయి చాలా విషయాలలో. వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, రీసెంట్ జడ్జిమెంట్స్ అని మనం గమనించినట్లయితే ఎంపిరికల్ డేటా, అనుభవైకమైనటువంటి అవకాశాల డేటా ఆధారితంగా వెనకబాటుతనాన్ని నిర్ధారించి అట్లాంటి వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ విత్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేటువంటి ప్రిన్సిపల్స్ కు అనుగుణంగా పంపిణీ న్యాయం చేయవచ్చును అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది జడ్జిమెంట్. దీన్ని కామన్ మ్యాన్ అంగీకరిస్తున్నాడు కానీ విద్యావంతులు, ఉద్యోగాల్లో పోయిన వాళ్ళు, అధికారులు అయినటువంటి వాళ్ళు అంగీకరించలేకపోవడం అనేటువంటిది చాలా ఒక రకమైన దిగులుకరమైన, చారిత్రకమైనటువంటి విషాదము, చాలా అన్యాయం అని చెప్పి అంటున్నాను నేను. ఎందుకనంటే పోటీ అంశాలు చాలా తెస్తున్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలి, లేకపోతే కంప్యూటరైజేషన్, ప్రైవేటైజేషన్, మెకనైజేషన్, ఏఐ వచ్చి ఎత్తుకొని పోతున్నాయి, లేకపోతే ఈడబ్ల్యూస్ వచ్చేసినాయి. ఇవన్నీ బూచీలు చూపెడుతున్నారు తప్ప, అరే నాకంటే వెనక తినకుండా ఉన్నవాడున్నాడు, 2-3 సార్లు నేనే ఆకేయించుకున్నాను, 2-3 సార్లు నేనే వడ్డించాను, ఇంకా మళ్ళీ కావాలంటున్నానని చెప్పి ఆలోచించడానికి ఈ కథలన్నీ అక్కర్లేదండి. నిజానికి మనం ఎక్స్టర్నల్ ఆధిపత్య వ్యవస్థలతో పోరాటము ఉండాలి ఒకవైపు. రెండో వైపు నీకంటే వెనకబడ్డ సమాజాల పట్ల న్యాయబద్ధంగాను, పంపిణీ న్యాయంతోనూ, సహోదరత్వంతోనూ పంచుకునేటట్టుగాను కూడా డెమోక్రటిక్ గా ఉండాలనేటువంటిది, అది ఇంగిత జ్ఞానానికి, న్యాయబద్ధతకి సంబంధించిన అంశమే తప్ప ఎవరో అడ్డు పెడుతున్నారు లేదా అవకాశాలను లిమిట్ చేస్తూ ఉంటే ముందు తీసుకోగలిగిన బలశాలను మమ్మల్ని తీసుకోనీయకుండా మీరు ఎందుకు అడ్డుపడతారని చెప్పిన వాదన చాలా అన్యాయమైనటువంటిదండి. వెనక రాసులు ప్రజారాసులు ఇప్పటికీ కూడా ప్రభుత్వ అవకాశాలలో చోటు దొరకని, విద్యా వ్యవస్థలో, ఉద్యోగ వ్యవస్థలో, సంక్షేమ వ్యవస్థలో, రాజకీయ ప్రాతినిధ్య వ్యవస్థలో అవకాశాలు దొరకని వాళ్ళు, చోటు కల్పన లేని వాళ్ళు పుట్టలుగా ఒక పక్క జనాలు మనం వెనుకుంటే, వాళ్ళ గురించి కొంచెం విసులుబాటు, కొంచెం వదులుదాం అవకాశం అనేటువంటి దానికి 100 రకాల వెలుపలి కారణాలు చెప్తారు ఏంటంటే నాకు అర్థం కాదు. అది సరైంది కాదు. ఖచ్చితంగా ఒక మంచి విషయం, సంపన్న శ్రేణి అనేటువంటిది అమలు జరపడం అనేటువంటిది ఒక మంచి విషయం. సేమ్ టైము ఇతర రంగాలలో ఇతర ఆధిపత్య వర్గాలు చేస్తున్నటువంటి అన్ని రకాల అవకాశాల దిగ్బంధనం, అవకాశాన్ని పక్కకు మళ్లించడము, మనకు అందకుండా చేయటం అనేటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడదాం. ఎవరు పోరాడతారు? నువ్వు వెనుకున్న కామన్ మ్యాన్ ని వెంట పెట్టుకొని పోవా నువ్వు? వ్యవసాయ కూలీలు, డైలీ వేజ్ లేబరర్స్, డ్రాప్ అవుట్స్, క్వాలిటీ చదువులు లేని వాళ్ళు, నిరుద్యోగ సైన్యము, ఇంతమందిని నువ్వు పక్కకు పెట్టేసి
నేను ఎలిజిబుల్ కాబట్టి అవకాశాల చట్టంలో అన్ని నాకే అనేటువంటి తత్వం ఉందే, అది సరైనది కాదు. దాన్ని బలపరుచుకోవడానికి 100 ఉత్తుత్త కారణాలు, బూచి కారణాలు చెప్పడం సరైనది కాదంటాను సార్. ఓకే సార్. సార్ ఇప్పుడు వెంకటేష్ గారు, ఈ క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఈబీసీ కోటా పేరుతో ఉన్న వాళ్ళు, అధిక ఆదాయం వర్గ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పొందుతున్నారు. దీనివల్ల అసలు యాక్చువల్గా క్రీమీ లేయర్ గా ఉన్న వాళ్ళ కంటే కూడా, అంటే దళితుల్లో కంటే కూడా దాంట్లో ఈబీసీ కోటా కింద వాళ్ళే ఎక్కువ ధనికవంతులు దీన్ని పొందుతున్నారు. కాబట్టి దీన్ని అవసరం లేనటువంటి తీసేయాల్సిన అవసరం లేదనే వాదన వస్తుంది. దానికి మీరేమంటారు సార్? క్రీమీ లేయర్ అనేది మన కృపాకర్ గారు చెప్పినటువంటి 2 పాయింట్లోనూ కూడా 2 చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి, రిజర్వేషన్ సీట్లలో, రిజర్వ్ అయినటువంటి సీట్లలోనే బాగా సంపద ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే అధికారంలో ఉండి డబ్బు సంపాదించుకున్నటువంటి వాళ్ళకే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్స్ అనేటువంటి వస్తుంది. ఇంకా రెండవది వచ్చేసి, ఈ అత్యంత నిరుపేదలకు వచ్చేసి రిజర్వేషన్లు దక్కాలి అంటానని చెప్పేటి వాదన 2 కూడా చాలా రెలవెంట్గా ఉన్నటువంటి అంశాలే. అయితే ఒకటి, మళ్ళీ రిజర్వ్డ్ సీట్లలో ఇవాళ పోటీ అనేది వస్తుంది. మధ్యతరగతి వర్గం అనేటువంటిది పుట్టుకొచ్చింది, సంపన్నులు ఉన్నారు, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ. మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఎందుకు వచ్చేసి వీళ్ళకి ఇవ్వలేకపోయారు అంటే, ఎన్నికల ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం వచ్చేసి ఇవాళ కులము, డబ్బు అనేటువంటి 2 వాటి చుట్టూ తిరుగుతున్నది. కాబట్టి ఇది ఈ విధంగా ఎవరికైతే డబ్బులు ఉంటాయో అటువంటి వాళ్ళే మీరు ఎన్నికల రాజకీయాల్లోకి రండి, సాధారణమైనటువంటి వాళ్ళు మీరు ఎన్నికల రాజకీయాల్లోకి రావద్దు అనేటువంటి మెసేజ్ పంపించడం అనేటువంటిది అది వాస్తవం. కానీ దానికి సంబంధించి ఎన్నికల సంస్కరణ జరగాల్సినటువంటి భిన్నంగా ఉన్నాయి. మీ ముందు అసలు ఎలక్టోరల్ డెమోక్రసీలో ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వాళ్ళపైన క్రిమి లేయర్ ఎందుకు గాని పెట్టకూడదు? అరే 1000 కోట్లు, 2000 కోట్లు, మీరు 5600 కోట్ల రూపాయలు అఫిడవిట్లో చూస్తున్నటువంటి వాళ్ళను ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి అర్హులు అంటారని ఏ ప్రాతిపదికన మీరు అంగీకరిస్తున్నారు? డబ్బు లేనటువంటి వాళ్ళు అసలు ఎలక్షన్ దగ్గరికే రావద్దంటనే భయోందోళన చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి అదొకటి కావాలి. తర్వాత క్రిమి లేయర్ అనేటువంటి కాన్సెప్ట్నే ఈ 1970, 80, 90లో జరిగినటువంటి చర్చను ఆధారంగా చేసుకుని పెట్టడం వల్ల చాలా సమస్యలు అనేటువంటి తలెత్తుతాయి. క్రిమి లేయర్ అనేటువంటిది కాకుండా కొత్త కాన్సెప్ట్, ఇంకో కాన్సెప్ట్ డిప్రైవేషన్ పాయింట్స్ పాలసీ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే మోస్ట్ బ్యాక్వర్డ్స్, లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ రంగ్ ఆఫ్ ది సొసైటీ మస్ట్ గెట్ ద టాప్ ప్రయారిటీ అనే కొన్ని ఇండికేటర్స్ని ఆధారంగా చేసుకుని వీళ్ళకు వచ్చేసి బాగా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు, బాగా వెనుకబడినటువంటి వాళ్ళకు, ఇప్పుడు కృపాకర్ గారు చెప్పినట్లుగా ఇంతవరకు అసలు విద్యా సంస్థలు కానీ, ఉద్యోగ సంస్థలు కానీ, చట్ట సంస్థలు చూడనటువంటి వాళ్ళకు రావాలనుకున్నప్పుడు ఇండికేటర్స్ మోస్ట్ డిప్రైవ్డ్ మస్ట్ గెట్ ది టాపెస్ట్ ప్రయారిటీ అనేటువంటి ప్రిన్సిపల్ని ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఒక్కసారి ఈ ప్రపంచంలో ఏ అకాడమిషియన్ అయినా, ఏ పొలిటీషియన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకునైనా పోటీ పెట్టి వాళ్ళకన్నా బ్రహ్మాండంగా మాట్లాడతా, మొబిలైజ్ చేస్తా, ఆర్టికులేట్ చేయగలను. కానీ నాకు ఒక ఎమ్మెల్యే టికెట్, లేకపోతే ఒక వైస్ ఛాన్సలర్ పదవో, ఇంకొక హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ పదవో వచ్చేటువంటి అవకాశం ఉందా? నేను ఫస్ట్ జనరేషన్ ఒక బీసీ కమ్యూనిటీ చెందినటువంటి వారిని. నేను ఎస్ట్లో కష్టపడి వచ్చేసి నేను బీసీ ఉద్యమంలో యాక్టివ్గా తిరిగినా, నేను జనరల్ కేటగిరీలో ఉద్యోగం సంపాదించుకున్నాను. నా పిల్లలకి రిజర్వేషన్ నేను కావాలని నేను కోరుకోవట్లేదు. కానీ నేను వచ్చేసి ఇవాళ ఒక పవన్ కళ్యాణ్తోనూ, ఒక నారా చంద్రబాబు నాయుడు కొడుకుతోనూ నేను ఇవాళ పోటీ పడాలి. నాకు పోటీ పడగల శక్తి ఉంది. కానీ మళ్ళీ నాకు వచ్చేసి నాకు సీట్లు ఇవ్వగలరా? ఏ రాజకీయ పార్టీ ఇవ్వగలదు? అట్ ది సేమ్ టైం ఈ వారసత్వ రాజకీయాలు, సంపన్న రాజకీయాలు అనేటువంటివి వాటిని పైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా ముఖ్యమైనటువంటిదే. అయితే డిప్రైవేషన్ పాయింట్స్ పాలసీ గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది క్రిమి లేయర్ కాన్సెప్ట్ సందర్భంలోనండి. ఓకే సార్, అదే సారు చెప్పినటువంటి వాదనలో మనకు ముఖ్యంగా తెలుస్తున్నది ఏంటంటే, ఓవరాల్ గా ఖచ్చితంగా మంది కుల వ్యవస్థ అనేటటువంటిది ఒక దొంతర్ల వ్యవస్థ. కాబట్టి ఇక్కడ ఎన్ని మార్పులు జరిగినా, ఏం జరిగినా ఖచ్చితంగా ఒక రకమైనటువంటి నిచ్చెన మెట్ల వ్యవస్థలా కొనసాగేటటువంటి అవకాశం అయితే ఉందనేటటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏమైనా జస్టిస్ గవాయ్ గారి వ్యాఖ్యలు ఒక చర్చకైతే దారితీశాయి అనేది ఒక వాస్తవం. దేశంలో సుమారు 1150 ఎస్సీ కులాలు, 630 ఎస్టీ కులాలు ఉన్నాయి.
వీటిలో చాలా వాటికు ఇంతవరకు ఎటువంటి ప్రాతినిధ్యం లేదనేది కూడా ఒక వాస్తవం. కుల నిర్మూలన అనే ఒక పెద్ద లక్ష్యంలో ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో వివిధ కులాల మధ్య ఉన్నటువంటి అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాల్సిన అవసరం అనేది అయితే ఒక వాస్తవం. ఆ దిశగా ఏ కులానికి వెనకేసుకొస్తే మనకు ఎన్నికల్లో లాభం వస్తుంది అని కాకుండా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో తమ ఎంపిరికల్ డేటాను మన చంద్రయ్య గారు అన్నట్టు ఎంపిరికల్ డేటా ఇవన్నీ కూడా తీసుకొని వాటిని ఆ రకంగా కొత్త సెక్షన్స్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషనల్, సోషల్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే ఈ రకమైనటువంటి ఆల్రెడీ అనుభవిస్తున్న వాళ్ళు కూడా దీన్ని వెనక గివప్ చేయడానికి వాటికి చేయడానికి కూడా సతీష్ గారు వీళ్ళు అన్నట్టు అవకాశం ఉంటుందనేటటువంటి విషయం మనకు స్పష్టమవుతుంది. ఏదేమైనా ఇంక్లూజివ్ పాలసీస్ అనేటువంటి గవర్నమెంట్ వైపు నుంచి రావాల్సిన అవసరం ఉంది. అలా వస్తే ఖచ్చితంగా దానికి ఒక ఆమోదం అనేది వస్తుంది. కానీ లేకపోతే అలా కాకుండా ఆల్రెడీ ఉన్న చిన్న సెక్షన్ మేము లాభపడ్డ తర్వాత ఉన్న వాళ్ళని అందరినీ కూడా మళ్ళీ వెనక్కి తీసేసుకొని అగ్రకులాలే మళ్ళీ ఈ రకమైనటువంటి బెనిఫిట్స్ పొందుతాయి అనేటటువంటి భయాల్ని తీసేయాల్సిన అవసరం అయితే ప్రధాన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందనేది మాత్రం చాలా వాస్తవం. ఏదేమైనా మా డిస్కషన్ కి వచ్చి మీ అభిప్రాయాలు తెలిపినందుకు చాలా థ్యాంక్స్ సార్.